హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే ఫ్రెండ్స్. ఎండాకాలం ముచ్చట్లు మళ్ళీ మొదలయ్యాయి అన్నమాట. ఎండాకాలం ముచ్చట్లతో మీకు చాలా బోర్ కొడుతుంది కదా, అందుకని కొంచెం ఆ కాలాన్ని ముందుకు తీసుకొస్తాను. అంటే మరీ చిన్నప్పటి విషయాలు కాకుండా ఇంకా కొంచెం ముందుకు. అయితే ఎండాకాలంలో మా స్కూల్కి ఇంకా హాలిడేస్ రాకముందు ఏప్రిల్ ఎండింగ్ కానీ మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్స్ అట్లా అనుకోండి. అప్పుడు ఏంటంటే మా స్కూల్ ముందు ఐస్ క్రీమ్స్ పెట్టి అమ్మేవాళ్ళు అనమాట. ఐస్ క్రీమ్స్, ఇంకా కొన్ని ఉసిరికాయలు ఉండేవి. ఉసిరికాయలు అంటే ఎండింగ్లో ఏవైనా కొన్ని చెట్లకు ఉంటాయి ఉసిరికాయలు, తినే ఉసిరి అంటారు కదా, అవి ఉండేవి. ఇలా కొన్ని చిన్న చిన్నవి ఉండేవి తినడానికి. కానీ ఎక్కువ ఐస్ క్రీమ్ అంటేనే ఇష్టం కదా. కాకపోతే నేను ఇంతవరకు చెప్పిందేమో చాలా చిన్నప్పటిది. ఇప్పుడు చెప్పే విషయం ఇంకొక 5-6 ఏళ్ళు ముందుకు తీసుకోండి. అప్పుడు ఈ కోన్ ఐస్ క్రీమ్స్ వచ్చేసాయి. కోన్ ఐస్ క్రీమ్స్ అనమాట. ఆ డబ్బాలో నుంచి కోన్లో పెడతారు కదా, కోన్ చాలా పాపడ్లాగా టేస్టీగా ఉంటుంది. అది అప్పుడు చాలా తక్కువ, నాకు గుర్తున్నంత వరకు అయితే ఒక ఆటానా, రూపాయి, చారాన కూడా ఒక ఐస్ క్రీమ్ ఉందో గుర్తు రావట్లేదు. చిన్నది, పెద్దది, మిడిల్, చిన్నది, బిగ్, 3 సైజుల్లో ఉండేవనుకుంటా. మనం ఎంత డబ్బులు ఇస్తే అంత కోన్లో ఐస్ క్రీమ్ పెట్టించేవాళ్ళు. చిన్న కోన్ అయితే కింది కోన్ షేప్లో కింది వరకు ఐస్ క్రీమ్ వెళ్ళేదే కాదు, కొంచెమే వచ్చేది. మిడిల్ దాంట్లో ₹1 ఆటాన అంటారు కదా, దాంట్లో కొంచెం ఉండేది. రూపాయి దాంట్లోనైతే చాలా పెట్టించేవాళ్ళు, చాలా పట్టేది. అది కొద్ది రోజుల తర్వాత అదే రూపాయిదే పెరుగుతూ వచ్చింది రేటు. ఈ ప్రస్తుతం అంత దానికి ఎంత రేటు ఉందో తెలియదు కానీ అలా అనమాట. ఆ ఐస్ క్రీమ్ రోజు కాకపోయినా ఎప్పుడో ఒకసారి కంపాక్స్లో డబ్బులు దాచిపెట్టుకొని తినేవాళ్ళం అనమాట. ఎగ్జామ్స్ అప్పుడు ఎక్కువ, లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడైతే ఈ ఎండ తట్టుకోలేక అప్పుడు ఎగ్జామ్ రాసి వస్తూ ఐస్ క్రీమ్ కొనుక్కొని తిని వచ్చేవాళ్ళం. ఇక వచ్చే దారిలో ఇంకా ఒక గమ్మత్తైన విషయం ఉంది. మేము మా ఇంటికి వచ్చే దారిలో మా స్కూల్ని అనుకుని ఒక పెద్ద మామిడి తోట ఉండేదన్నమాట. మామిడి తోటలో ఇంకా మామిడి పూతలు, అంటే అటునుంచే మేము వెళ్ళాలి కదా స్కూల్కి. ఇంకో దారి ఉన్నా కూడా ఇది కొంచెం నీడగా ఉంటుంది, చెట్ల నీడగా. ఇంకా వాళ్ళు తోటమాలి ఉన్నా కూడా చిన్న దారిలో నుంచి నడక వాళ్ళు వెళ్ళొచ్చు నడుస్తూ. కాయలు ముట్టుకోకూడదు, అదనమాట సంగతి. కాయలు ముట్టుకోకూడదు, తెంపకూడదు. కాపలా వాళ్ళు ఉంటారు కానీ ముట్టుకోకూడదు అంతే. కానీ చూపులు మాత్రం కంట్రోల్ చేయలేరు కదా, చూపులన్నీ కాయల మీదనే. మామిడి పూతల కంటే ముందు అంటే సంవత్సరం అంతా కూడా అటు నుంచి వెళ్ళొచ్చు. ఒక్కొక్కసారి అటు ఏదన్నా గడ్డి లాంటి చెట్లు, ముళ్ళకంప లాంటివి ఉంటే ఇటు వేరే సైడ్ నుంచి వెళ్ళేవాళ్ళం. కానీ ఎక్కువ శాతం చెప్పాను కదా, అటు నుంచే వెళ్ళేవాళ్ళం. సంవత్సరం అంతా విషయం వేరు. కానీ ఇప్పుడు మామిళ్ళ సీజన్లో మామిడి పూతలప్పటి నుండి కూడా ఇక దృష్టి అంతా చిన్న 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 చాలా చిన్న పిందెలు రాలుతూ ఉంటాయి. నడుస్తూ వెళ్తుంటే మట్టి దారిలో అటు ఇటు రాలిన పూత, చిన్న చిన్న పిందెలు, మామిడి కొమ్మలు, ఆ మామిడి ఆకులు ఎక్కడైనా కట్ అయి రాలిన వాటి ఆ వాసన, మామిడి పూలు కూడా ఒక రకమైన స్మెల్, విచిత్రంగా గమ్మత్తుగా అనిపిస్తుంటుంది. తోటలో నుంచి కింద నడుస్తూ వెళ్తుంటే పైనుంచి ఎండ, కింద నీడ, ఆకుల నీడ, ఇలా అనమాట. అలా వెళ్తుంటే మధ్యలో ఒక చోట ఆ తోటమాలి వాళ్ళ ఇల్లు ఉండేది. వాళ్ళు అక్కడ కూర్చొని ఉండేవాళ్ళు. ఇక వెళ్తూ వెళ్తూ స్కూల్కి వెళ్ళిపోవడం, మళ్ళీ స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఆ దారి గుండా రావడం. ఇక ఉగాది పండగ అలా అప్పటి వరకు ఒక 2 ఇంచుల సైజు కాయలు వచ్చేస్తాయి కదా, అప్పుడు కూడా రాలుతుండేవి అప్పుడు అక్కడోటి. తోటమాలి చూడకుండా ఒక కాయని తీసేసుకోవడం, చేతిలో పట్టుకొని భయపడుకుంటూ రావడం అన్నమాట. ఇలా చాలామంది, అంటే మా ఫ్రెండ్స్ ఎక్కువగా ఆ కాయలు తీసేవాళ్ళు. నాకైతే భయం వేసేది, అమ్మో తీసుకుంటే ఏమన్నా అంటారేమో అని భయపడుకుంటూ వచ్చేదాన్ని. మా ఫ్రెండ్ మాత్రం తీసుకొని నాకు ఒకటి ఇచ్చేదన్నమాట. అయినా సరే నేను చాలా భయపడేదాన్ని. ఎందుకంటే వాళ్ళ ఇల్లు చాలా దగ్గర, ఆమె అటు సైడ్ నుండి వెళ్ళిపోయేది తోట దాటి. కానీ నేను ఆ తోటలో ఇంకాసేపు నడుస్తూ రావాలి, తర్వాత రోడ్డు రావాలన్నమాట. చిన్నకాయ, అది రాలిన కాయే కానీ తెలియదు కదా వాళ్ళకి, తోటమాలి నేనే తెంపాను అనుకుంటారేమోనని చాలా భయం వేసేది అనమాట. అలా నేను ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడేదాన్ని కాదు. మళ్ళీ వాళ్ళు నేనే తెంపాను అనుకుంటారని ఆ కాయ కూడా మా ఫ్రెండ్కి ఇచ్చేసి వచ్చేదాన్ని అనమాట.
అలా ఉండేది. ఆ దారిలో వెళ్ళడం భలే సరదాగానైతే ఉండేది. కానీ కాయలు ఎప్పుడు తెంపలేదు. కింద రాలిన కాయలు చూసుకుంటే కూడా భయమేసేది. ఎప్పుడు మనం తెంపినాం అనుకుంటారు కదా అనేసి తెంపకుండా వెళ్ళేవాళ్ళం. కాకపోతే ఇంకా ప్రతి ఇంట్లో కూడా అటు సైడు ఈ స్కూల్‌కు చుట్టుపక్కల క్వార్టర్స్ ఉండేవన్నమాట. అక్కడ ప్రతి వాళ్ళు కూడా ఒక మామిడి చెట్టు, జీడి మామిడి చెట్టు అని ఇట్లా రకరకాల చెట్లు పెట్టుకునేవాళ్ళు. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా మామిడి చెట్టు చాలా పెద్ద పెద్ద కాయలు బాగా కాసిందనమాట. ఒకరోజు ఆమె మా ఇంటికి రమ్మని తీసుకెళ్తే పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి చెట్టుకి. చాలా మంచిగా అనిపించింది. ఆమె పెద్ద కాయలు 2 తెంపించింది అనమాట. ఇంకా అప్పుడు అవి తీసుకొని మా ఇంటికి వచ్చా. అలా ఎవరన్నా ఇస్తే తీసుకోవడమో అలా కానీ దొంగతనంగా తెంపాలనిపించేది కాదు, భయం వేసేది అనమాట. అడిగి తీసుకోవడం ఓకే వాళ్ళు ఇస్తే, కానీ మనకు మనం అలా తెంపడం తప్పు కదా అలా. కానీ భలే ఉండేవి. తోటలో నుంచి నడుచుకుంటూ రావడం ప్రతిరోజు. ఇంకా స్కూలు అయిపోతుంటే కొంచెం బాధగానే, అంటే మాకు ఇంకా అక్కడ నుండి అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం, అది వేరే. అక్కడ కూడా చాలా సరదాగా గడపవచ్చు. కానీ ఫ్రెండ్స్తో ఇలా ఇది స్కూలు వెళ్ళడం రావడం, హోంవర్క్ చేసుకోవడం, చదవడం, ఎగ్జామ్స్ రాయడం, టీచర్స్ చెప్పింది వినడం, అది మంచిగా ఉంటుంది కదా, మంచిగా అనిపించేది. కొంచెం అనిపించేది హాలిడేస్ ఎప్పుడు వస్తాయో, ఈ చదవడం చాలా చికాకు ఉంది, ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోతాయో అనిపించేది. కానీ ఎగ్జామ్స్ అయిపోతున్నప్పుడు మళ్ళీ ఇలా కూడా అనిపించేది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ చాలా రోజులు అటు ఇటు తిరుగుతాం కదా, మళ్ళీ స్కూల్ ఎప్పుడు వస్తామో, మళ్ళీ ఫ్రెండ్స్ని ఎప్పుడు కలుసుకుంటాం, మళ్ళీ తోటలో నుంచి ఎప్పుడు స్కూల్కి వెళ్తాం. ఇప్పుడు స్కూల్లో కూడా ఫ్రెండ్స్తో కలిసి చదువుకుంటాం. అట్లా చాలా మంచిగా అనిపించేది అనమాట. బాల్యము, తర్వాత విద్యాభ్యాసము, ఇవన్నీ కూడా అన్నీ మన గతంలో గడిచిపోయినంత మంచిగా అనిపిస్తుంటుంది కాలం గడుస్తున్న కొద్దీ. చదువుకునే రోజులు ఎప్పుడు మంచిగానే ఉంటాయి. ఎందుకంటే అప్పుడు మన ముందు ఒక చదువు మాత్రమే ఉంటుంది, మనకు ఫుడ్డు అన్నీ అందించడానికి ఉంటారు. చాలామందికి ఇంకా కష్టాలున్న చాలామందికి అయితే తల్లిదండ్రులు ఏదో కష్టం చేసో సంపాదించి వాళ్ళకి తీసుకొచ్చి పెడతారు. కానీ ఆ తర్వాత అసలు జీవితం మొదలవుతుంది చదువు అయిపోయిన తర్వాత. సొంతంగా సంపాదించుకొని తినాలి, సొంతంగా వండుకొని తినాలి, తన పనులు తాను చేసుకోవాలి, అలా అన్నమాట. అలాంటి జీవితం స్టార్ట్ అయినప్పుడే జీవితం ఎంత కష్టమైనదో అర్థమవుతుంది. ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా దాన్ని ఎదుర్కోవడానికి ముందుకు నడవాలో అర్థమవుతుంది. అప్పటి వరకు మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా మంచిగానే ఉంటుంది. అంటే మనం అమాయకంగా ఉంటే మనకు తెలీదు, చుట్టూ మనకు అప్పటి వరకు అన్నీ అందించేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఉన్నంతకాలం ప్రపంచంలో ఉన్న చెడు వైపు మన దృష్టి వెళ్ళదు. వెళ్ళినా అది అర్థం కాదు. కానీ ఎప్పుడైతే మనం సొంతంగా చదువైపోయి ఉద్యోగాని కోసమో బయటికి వస్తామో అప్పుడు మనకు చాలామందితో చాలా పనులు, చాలా అవసరాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు అసలు నిజ స్వరూపాలు, మనుషుల యొక్క రకరకాల స్వభావాలు తెలిసిపోతుంటాయి అన్నమాట. అప్పుడు మనకు అసలైన సాహసం, టాస్క్లు మొదలవుతాయి. అప్పటి వరకు ఏది కావాలన్నా అమ్మ నాన్నలు తీసుకొచ్చి ఇస్తారు. కానీ అప్పుడు మనం స్వయంగా సాధించుకోవాలి, అడగాలి, మాట్లాడాలి, తెచ్చుకోవాలి, ఒప్పించాలి, చేసి మనం చేయాలి దాన్ని, ఇలాంటివి. అప్పుడు మనం ఎదుటి వాళ్ళు మనల్ని ఎంతగా బాధ పెడతారు, విసిగిస్తారు, ఇబ్బంది పెడతారు, మోసం చేస్తారు అన్నీ అర్థమవుతుంటాయి. కానీ అది అప్పుడు పూర్తిగా మనం మనుషుల్ని ఇంకా అప్పుడప్పుడే చూస్తుంటాం కాబట్టి, అంటే చిన్నప్పటి నుండి చూడలేదా అంటే అది వేరు కదా, నేను చెప్పాను కదా ఇప్పుడు వేరని. ఇప్పుడు అవసరాలు మారినాయి, ఇప్పుడు మనుషులతో మనం వ్యవహరించక తప్పని స్థితి. అప్పుడు మనం మనుషులతో ఉండాలో అసలు విద్యాభ్యాసం మొదలవుతుంది. అది ఇక జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం చాలా నిజాయితీగా ఉండేవాళ్ళం అయినప్పుడు చాలా పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. మోసం చేసేవాళ్ళు నిజాయితీగా ఎలా ఉండాలనేది జీవితంలో చివరి వరకు నేర్చుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నిజాయితీగా ఉండేవాళ్ళు మాత్రం మోసాలను ఎదుర్కోవడానికి ప్రతిసారి జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది.
పదే పదే మోసపోవాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. మోసం అంటే అదేదో పెద్ద కోట్లలో జరగని అవసరం లేదు, చిన్న చిన్న విషయాల్లోనే మొదలవుతుంది. మనకు ఎవరైనా ఇప్పుడు చదువుకునేటప్పుడే చూడండి, ఎవరైనా మనకు నోట్స్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదనుకోండి, మనకు బాధ అవుతుంది. మనం అప్పుడు వెళ్ళి అడుగుతాం, తెచ్చుకుంటాం, మనం ఇవ్వం ఇంకోసారి. ఇలా జరుగుతుంటాయి చిన్న చిన్నవి. అవి వేరు, అవి చాలా చిన్న విషయాలు. కానీ ఇంకా